దుష్టులకు దూరం. చందమామ కథ. జనార్దనం తండ్రి వ్యాపార రీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇయడమే కాక, పోయేటప్పుడు, నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వు ఈ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. సొంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగాను కొంత నగదుగాను మార్చుకుని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తరువాత వాడికి ఒక చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు, సరుగుడు తోటలు, ఇసుక దెబ్బలు, ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. రోజు సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూరులో ప్రజలందరి ముఖ్య వృత్తి చేపలు పట్టడం. వాళ్లకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్టయి జనార్దనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడువాటి రాగి రంగు గడ్డము, నున్నని గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగి, నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబుడు మంచినీళ్ళు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మార్చేస్తున్నాయి అన్నాడు జనార్దనంతో. జనార్దనం మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగలో చిటికడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పిడచకట్టుకుపోయింది అన్నాడా మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడా గడ్డపు మనిషి. జనార్దనం ఆ మనిషి అడిగినట్లుగానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి జనార్దనం వేసుకున్న మంచం మీద కూర్చుని తాపీగా కూనిరాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటకుటా మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంలా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. మంచి ఎండవేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది, ఒక కునుకు తీసిలేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్ర పెట్టసాగాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవలిస్తూ, అప్పుడే చీకటి పడిపోయింది, ఒంటరి జీవితం అయిపోయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలో వెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువు జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని కోపాన్ని దిగమంగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని అగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే దమాయిస్తావా, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి తెలిసిందా అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి తలుపు మోసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి, నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వే డబ్బులు ఇచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకు బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ పిలిచి, ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు. ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చా అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా, మీరంతా రోజు వస్తూ పోతూ నన్ను చూడటం లేదు, ఈ దొంగ పీనుగుకి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనాన్ని కింద నుంచి పైదాకా తేరపార చూసి, ఎవడివురా నువ్వు, చూస్తే దొంగవులా ఉన్నావు, ఈ ఇల్లు ఈ గడ్డపైనదే, మేం రోజు అతన్నే చూస్తున్నాం, మేము ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు, మర్యాదగా నీ దారి నువ్వు పో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం అని జనార్దనాన్ని దమాయించారు. జనార్దనం నిర్ఘాంతపోయాడు. ఊరివారంతా తన మీద అసూయతో తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు 2 సార్లు గట్టిగా తల విదిరించి వెర్రిచూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు, ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను, అయితే నేను పెట్టిలో పెట్టి దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కూలిపోయాడని రూఢీ చేసుకుని, నీది కాదు, ఆ బంగారం అంతా మాది, అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాడిని అడిగారు.
జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దెబ్బను చూపించి, పెట్టెడు బంగారం ఆ ఇసుక దెబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కాలిసత్తు కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డం మనిషితో సహా అందరూ ఆ వైపుకు పరిగెత్తిపోగానే జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలర్థం మంచి మనుషులున్న చోటని జనార్దనం తెలుసుకుని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదమైన జీవితం గడిపాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.